సారికి విసిగించండి, ఇంకోసారి చెప్పండి గట్టిగా. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సెల్ ఫోన్లు ఎక్కువగా ఉంటాయి నాకు తెలుసు. బైబిల్ కంటే కూడా సెల్ ఫోన్లు ఎక్కువగా ఉంటాయి. కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో అవి కొంచెం ఇబ్బంది పెడుతుంటే వాక్యం వినకుండా. ఈ 750వ పేజీ నెంబర్, హోషేయ ప్రవచన గ్రంథం. పద్నాలుగవ అధ్యాయం. మీరు రెడీగా ఉన్నారా? కానీ మరి ఏం చేస్తాం, 10 అయింది. మధ్యలో చివరిలో అయినా నేను సింగర్ని కాదు, ప్రసంగికుడిని. అయినా లాస్ట్లో వేసేద్దాం. నవ్వితే భలే ఉన్నారు మీరంతా. వారు ఎవరో కానీ పాస్టర్ గారేనా? అయ్యా చాలా సంతోషం. నేను ఎవరినో తెలియదు కానీ నన్ను గురించి చాలా గొప్పగా చెప్పారు. చాలా సంతోషం. కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. 14వ అధ్యాయం, హోషేయ ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. నేను చదువుతాను, మీరు స్పీడ్ వెళ్ళి, నాకు తెలుసు. చందోల్ నేను చెప్తే మీకు అర్థమవుతాయి. ఈ హోషేయ ప్రవచన గ్రంథం ఎక్కువగా ఎఫ్రాయిం అనే పేరు ఉంటుంది. ఎఫ్రాయిం పేరుతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి చెప్పినట్లుగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణం చేసి వచ్చినటువంటి దేవుని ప్రజలను ఉద్దేశించి వ్రాయబడినటువంటి మాటలు. ఇటు చూడాలి. ఈ 14 అధ్యాయాలలో ప్రతి మాట పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు. వారిని గురించినటువంటి మాటలు. ఒక వ్యక్తిని ముందు పెట్టి ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు వారు చేసినటువంటి మేలులు, ఉపకారాలు మరచిపోయి కొన్ని విధి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసిన కారణాన్ని బట్టి హోషేయ అనే ప్రవక్తను ఆ ప్రజల దగ్గరకు పంపించారు. దేవుని ప్రజలపై దేవునికి ఉన్నటువంటి ఆ ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనుబంధాలు ఇవన్నీ ఏమై ఉన్నాయో ఈ హోషేయ ప్రవచన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటే తెలుస్తుంది. ఈ 14వ అధ్యాయంలో 4వ వాక్యంలో 3 భాగాలుగా వ్రాయబడింది. వారు విశ్వాసఘాతకులు కాకున్నట్లు వారిని నేను గుణపరుతును, లేక వారిని నేను బాగు చేస్తాను, వారిని నేను స్వస్థపరుస్తాను. రెండవది, వారి మీద ఉన్నటువంటి నా కోపం చల్లారింది. మూడో విషయం ఒకటి చెప్తారు, మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహితును అని ప్రభు చెప్తున్నారు. గుణపరచడం అంటే బాగు చేస్తాను అంటున్నారు. తెలిసి తెలియక విధి విరుద్ధమైనటువంటి పనులు చేసి
దేవునికి ఒకవేళ కోపం పుట్టించి ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, ఆయన చిత్తం మనం చేయకపోవటం వలన ఆయనకి ఏమైనా కోపం కలిగి ఉంటే, నా కోపం అంతా వారి మీద చల్లారింది అని చెప్తాడు. చివరిగా ఆయన అంటారు, ఇష్టపూర్వకంగా నా ప్రజలను నేను స్నేహితును, నా ప్రజలను నేను స్నేహిస్తానంటే స్నేహం చేస్తాను. ప్రియమైన సహోదరులారా, తలలు పైకి లేపి ఆలకించాలి. యేసుక్రీస్తు స్నేహించే దేవుడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ఆయన మనలను స్నేహించడం ఏమిటి? మనం ఎంతటి వారిని? వాక్యం అంటుంది, అసలు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఆ మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని స్నేహించడం ఏమిటి? ఆయన ఎందుకు స్నేహిస్తానని చెప్తున్నారు? ఆయన స్నేహించటం వలన కలిగే ఆశీర్వాదం ఏమై ఉంటుంది? మరి ఈ సభల చివరి రాత్రి ఆ స్నేహించే దేవుని వైపు మొగ్గు చూపుతారా? లేకపోతే ఇంకేదో స్నేహిస్తూ ఉంటే వాటి వైపు మీరు మొగ్గు చూపుతూ నడిపించబడుతూ ఉంటారా? కొన్ని విషయాలు క్లుప్తంగానే మీకు చెప్తాను. ఆయన స్నేహిస్తున్నారు అంటే ఒక సేవకునిగా ఈ గ్రామంలో అడుగుపెట్టి సభలో 4 మాటలు చెప్పించాలి ప్రజలకని ఓ సేవకునిగా నా విషయంలోని ఎంత తపన పడ్డారో నాకు తెలుసు. ఓ 50 ఫోన్లు చేసి ఉంటారు, ఓ 5-6 సార్లు కలిసి ఉంటారు. తెనాలు వస్తానంటే తెనాలు వచ్చారు, గోరంట్లు అంటే గోరంట్లు వచ్చారు. ఓ సేవకుడిని నేను ఇంకో మాట చెప్పనా? ఏదన్నా పని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమని ఈ చందోలు వచ్చి మీ ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళారు అనుకో, తెల్లారి మీరు మనుషులు కాలేరు. ఎవరైనా వైసీపీ వాళ్ళంటే వాళ్ళ సంగతి కాదండి, వాళ్ళ వైపు మొగ్గు చూపే వాళ్ళ సంగతి చెబుతున్నా. ఎవరైనా అతిథులు మిమ్మల్ని ప్రేమించి స్నేహించి మీ వద్దకు వస్తే ఆ సంబరం వేరుగా ఉంటుంది. అర్థమైందా? అమెరికా ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారు వచ్చి మన ఇంట్లో కూర్చోని అనుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారు, వెళ్ళబాకండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంటే మరి ఒక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ గారు, ఎవరో ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు ఏమండి, ఆయన మన దగ్గరకు వచ్చిన, మనతో కలిసిన, ఒక మంగళ షాప్కి వెళ్ళి నేను క్రాప్ చేయించుకుందామని, మంగళ షాపులో చుట్టూ ప్రేమ కట్టిన బొమ్మలు ఉన్నాయి. ఆ తమ్ముడు ఏమంటే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాడు, అది పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగారు, అది పెట్టుకున్నారు. ఎక్కడో నాయుడు గారు వస్తే ఆయన పక్కన అంట, ఆయన పాపం ఏం సెకండ్ కూడా ఇవ్వలేదులేండి, అది కూడా కలిపి పెట్టుకున్నారు. టోటల్గా షాప్ మొత్తం అవే బొమ్మలు కనపడి నాకు. అంటే నేను అలాంటి వ్యక్తులు కలిశాను, వారు కూడా నన్ను కలిశారు, నేను కూడా అంత క్రేజ్ ఉన్నవాడిని అని. మరి నేను ఒక మాట చెప్తున్నాను, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే మనల్ని స్నేహించటానికి ఆయన ఇష్టపడితే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ప్రప్రదంగా చంద్రమండలం మీదకి ఒక సైంటిస్టు ఎక్కి దిగారు. ఆయన ఒక మహాసభ పెట్టారు. అయ్యి బాబోయ్, ప్రప్రదంగా చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ అడుగుపెట్టి మరలా వచ్చారే అని ఆ సభకి ఆయన చూడటానికి 1000 మంది ప్రజలు వచ్చారు. ఇలాగే
వేల మంది ప్రజలు చంద్రమండలం మీదకి ఎక్కి అక్కడి నుంచి దిగి వచ్చారట. ఆయన చూద్దామని చెప్పి వచ్చారు. ఆయన ఇలాగే నిలబడి ఏం చెప్పారు తెలుసా? నేను చంద్రమండలం మీదకి ఎక్కి దిగి వచ్చానని నన్ను గూర్చి మీరు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, నన్ను చూడాల్సిన అవసరం లేదు. పరలోకమును విడిచి భూమి మీద అడుగు పెట్టాడే యేసుక్రీస్తు, ఆయన గొప్పవాడై ఉన్నాడు. కట్టు గట్టి కొట్టేది మళ్ళీ ఆ కొట్టి ఎందుకు? అందుకని ఈ సభల చివరి రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను మనస్ఫూర్తిగా స్నేహించబోతున్నారు, ఇష్టపూర్తిగా స్నేహించబోతున్నారు. ఆయన స్నేహములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు ఈ సభలలో అనుభవించుదురుగాక. ఆమేన్ గట్టిగాను. వ్యతిరేకమైన మాటలు కూడా నేను చెప్తా. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మీరు గమనించండి. మీరు స్పీడ్గా చదవటానికి నేను చెప్తుంటాను, చదివేంత సమయం లేదు, వినండి, నోట్ చేసుకోండి. అక్కడ ఏమని రాయబడిందంటే, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నానని యేసు ప్రభు చెబుతూ ఒక మాట అంటారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. నేను చెప్పిన మాట చెప్పండి అందరూ. లోకము కూడా స్నేహిస్తుంది అని అందరూ గట్టిగాను. అర్థమవుతుందిగా మీకు? లోకము స్నేహించింది. చిన్నప్పుడు ఇంతున్నా, నా పేరు నాగరాజు, చిన్నపిల్లలందరిని పిలిచేవాడిని. నేను ఇలా అన్నానని మీరు ఏమనుకోబాకండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ పిల్లలకి ఉన్న జాకెట్లకి సొక్కాలకు పిన్నిల్స్ పెట్టుకుంటారు కదండి, గుండీలు లేక, అవన్నీ కొట్టేద్దామని నాకు రేడియో ఉంటే ఆ రేడియోకి అయస్కాంతాన్ని పెరిగి ఒక స్టీల్ ప్లేట్ పెట్టి దాని కింద అయస్కాంతం పెట్టేవాడిని. ఆ అయస్కాంతం పెడితే మ్యాగ్నెట్ని నేను అనేవాడిని ఆ పిల్లలందరినీ. నాగరాజు అనే నాకు చాలా మాయలు తెలుసు. ఒక పిన్నిస్ పెడతా ఇక్కడ స్టీల్ ప్లేట్ మీద పైన, అడు తిరుగంట తిరుగుతుంది, ఇడు తిరుగంట తిరుగుతుంది, రౌండ్గా తిరిగంట తిరుగుతుంది. వారు అంటారు పిల్లలంతా, నాగరాజు అన్న పిన్నిస్ ఎలా తిరిగిద్ది అంటారు. అదే నాగరాజుకు మాయలు తెలుసు. ఏం పందెం పెట్టుకుందాం, ఇంకేం పందెలు అంటే ఏముంటే మాకు అప్పుడు పోటీలు, పిన్నిసులు. ఏమండి, చిన్నపిల్లలండి, నేను చిన్నోండి. ఒక ఫినిష్ పెట్టగానే కింద మ్యాగ్నెట్ ఉంది, అయస్కాంతం మన సంగతి వాళ్ళకు తెలియదు. ఎడు తిరగాలి చెప్పండి, ఇటు తిరుపానా పిన్నిసా అటు తిరుగానేవండి, కింద చెయ్యి తిరుగుతుంది. అర్థమవుతుంది మీకు? ఈ మ్యాగ్నెట్కి ఏమండి ఈ ఇనుపు మొక్క పిన్నిసులు కదండి, అడు కదులుతుంది. అన్నయ్య ఇటు తిప్పు, ఇటు తిరిగేది, ఇటు తిప్పు, ఇటు తిరిగేది. కింద ఏం తిరుగుతుంది? అయస్కాంతం తిరుగుతుంది. అదే ఆకర్షించుకోవటం అంటే, స్నేహించడం అంటే. మొత్తం మీద సాయంకాలానికి అందరు జాకెట్లకున్న సొక్కాలకున్న పిన్నిసులు మొత్తం వాళ్ళు పెరికేవాడిని. వాళ్ళే విడిచేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. రాత్రికి మళ్ళీ వాళ్ళందరూ నా మీద తగాదుకు వచ్చేవాళ్ళు చిన్నపిల్లలప్పుడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు స్నేహిస్తున్నారు, లోకము కూడా స్నేహిస్తుంది మిమ్మల్ని. మరి మీరు ఎటు మొగ్గు చూపుతారు? లోకం ఆకర్షిస్తూ ఉన్నప్పుడు లోకము ఆకర్షణ వైపు మీరు ఆకర్షితులై లోకాన్ని స్నేహిస్తారా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్నేహిస్తూ ఉంటే ఆయన స్నేహం వైపు మీరు మొగ్గు చూపుతారా? లోకము దాని ఆశలు గతించిపోతున్న రోజునివి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం చివరి మాటలు వ్రాయబడి, దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఇహలోకమును స్నేహించి
మా సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళాను అని వ్రాయబడింది. ఇహలోకాన్ని స్నేహించాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం నుండి మీరు చదువుకోండి. ఎవరైతే లోకాన్ని స్నేహిస్తారో, లోకముతో సహవాసం చేస్తారో, అలాంటి వ్యక్తులందరూ దేవునికి శత్రువులు అవుతారని వాక్యం చెప్తుంది. ప్రతి మనిషి రోజున లోకం స్నేహిస్తూ ఉంటే ఆ లోకపు స్నేహాన్ని కోరుకొని ఖండేల మధ్యలో కాపురం చేస్తున్నారు. జీవిత సమస్యలతో నలిగిపోతున్నారు. భయంకరమైన అనారోగ్య పరిస్థితులకు వస్తున్నారు. కారణం ఏమిటంటే లోకం స్నేహిస్తుంది. లోకం అంటే లోకమే స్నేహించదండి. లోకములో శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు, లోకములో పాపముంది. యోహాను భక్తుడు అంటాడు, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు, పాపం, ఈ 4 కలిసి ఉన్నదే లోకం. ఆ శరీరాశలు మిమ్మల్ని ఏమని స్నేహిస్తూ ఉంటాయి. నేత్రాశలు స్నేహిస్తాయి. జీవపు డంబాల్లోనూ పాపములోనూ పడిపోయి మనిషి జీవితం అధోపాతాళానికి వెళ్ళిపోతున్న రోజులు. లోకము విలువైనదో లేక నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని స్నేహించటం వలన మీకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో గమనించి ఆ దిశగా పయనించవలసినటువంటి రాత్రి ఈ సభల చివరి రాత్రి. కొన్నిసార్లు లోక స్నేహం అంటే, లోక స్నేహించడం అంటే ఏమిటో మీకు అర్థం కాదు. 16 సంవత్సరాలు, వారం రోజులు ఉంది. ఏమండి మా చెల్లి పెళ్ళి వెళ్ళాలండి అని భార్య అడిగారు భర్తని. అలాగే వెళ్దామని చెప్పారు. మరి వెళ్ళేటప్పుడు పాత బట్టలతో వెళ్ళాలి, నాకు ఒక మంచి చీర తీసుకో, నా చెల్లి పెళ్ళి కదా అని చెప్పి. ఇప్పటికే దండానికి 31 ఉన్నాయి. అవి చాలవా? ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళే, దాని గురించి పెద్దగా ఆలోచన చేయబాకని పెద్దగా పట్టించుకోవాలి. ఇక ఆడవాళ్ళ మనస్సులో ఒకటి పడిందంటే ఊరుకోరు కదండి. రోజుకి ఒకటే 4. ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుంటారు స్కూటర్ మీద. చీర సంగతి ఏం చేసావు, నేను చెప్పిన సంగతి ఏం చేసావు అంటే ఈయన ఇది గొడవ. అయినా అతగాడేదో చీర తీసుకురాలేక కాదండి, భార్య కాబట్టి కాసేపు ఏడిపించాలని సంతోషం కలిగి ఉంటుందేమో అనుకుంటా నేను. ఇక రేపు వెళ్ళాలండి. ఈరోజు మరలా అటగించి అడిగారు, తెస్తావా లేదా అని. చెప్పానా లేదా అని ఆయన వెళ్ళాడు. వెళ్ళి డ్యూటీకి కూడా వెళ్ళలేదండి. ఆయన మంచి ఆఫీసరు, రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళండి, 2-3 పిల్లలండి, మంచి కుటుంబం. ఆయన షాప్కి వెళ్ళి ఆమె కోరుకున్న చీర తీసుకొని ఇంటికి వస్తున్నారు. మధ్యాహ్నం ఆ ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏం చేశారంటే, ఒక్క చీర తీసుకురాడు, నా బ్రతుక్కి పాత చీరలు కట్టుకొని వెళ్ళాలంట నేను అని ఆ బండి కానీ పెట్రోల్ బాటిల్ 2 లీటర్లు పెట్రోల్ తెచ్చి పెట్టుకోండి. అక్కడ ఆ పెట్రోల్ పోసుకో. ఆ 3 పిల్లలు మమ్మీ డాడీ తెస్తారులే మమ్మీ అని ఆ తల్లిని పెట్రోల్ పోసుకుంటా ఉంటే ఈ 3 పిల్లలు కూడా తల్లిని వాటేసుకున్నారు, అత్తుకున్నారు. మమ్మీ వద్దు అని అలా నెట్టి ఈ మగ్గు పుల్లకి వేసుకుంది. ఆమె చచ్చిపోవటం కాదండి, ఆ పెట్రోల్ ఆ పిల్లలకు కూడా తగిలి 3 పిల్లలు, భార్య, 4 కాలిపోతా ఉంటే ఆయన చీర తీసుకుని ఇంటికి వచ్చాడు. 16 సంవత్సరాలు భర్త మనసు ఎలాంటిదో గుర్తించలేదు ఈ భార్య అని ఆ చుట్టుప్రక్కల వారు అన్నారే కానీ ఏ ఒక్కరైనా అయ్యో పాపం తగలబడుతుంది, కలచబడుతుంది అని ఒక్కరు అనలేదండి.
అందరూ అనే మాట ఏమిటంటే 16 సంవత్సరాలు ఆ భర్తను మనసు ఎలాంటిదో తెలియదు ఈ మనిషికి. నోటిలో నాలుక లేనివాడు చచ్చే జావక ఆవిడ మీద నిందే చచ్చింది అంటున్నారండి. నేను విచిత్రంగా వింటున్నాను. దీన్ని ఏమంటారు? 3 పిల్లల విలువెంత, భర్త విలువెంత, ఒక చీర విలువెంత? ఈ రాత్రి ఏ స్నేహం వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావు? లోక స్నేహం వైపా? 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వస్తున్న తల్లిదండ్రుల వైపు మొగ్గు చూపుతున్నావా? ప్రేమ 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 అని ఎవరో ఒక మాట ఐ లవ్ యూ అనగానే ఏమండి ఆడుబండేకి తిరుగుతున్నావా? ఈ స్టార్టింగే ఏముంది, నేనే వదిలిపెట్టను. విన్నారా? ఎంత ఆలస్యం వచ్చానో అంత ఆలస్యంగా ముగిస్తా. మొత్తం మీద ఏ తేదీ ఈరోజు? 9. సభలు ఏ రోజు? 7, 8, 9 ముగించుకుందాం. 10లోకి వెళ్దాం మనం. కంగారు పడబాకండి. ఇంకో మాట చెప్తానండి, వాక్యమే చెప్తానులేండి, కొంచెం మీకు అవసరమైన మాటలు చెప్తాను. ఒక ఊరట ఒక పెద్ద తుఫాను వచ్చి కొట్టుకుపోతుంది. ఊరు కొట్టుకుపోతుంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు ఒకడు. ఆడు బైబిల్ పట్టుకొని నేలలో కొట్టుకుపోతా స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రం అంటున్నాడు. కొట్టుకుపోతాడు. స్తోత్రం ఏముంది, ఆత్రం ఏముంది, మొత్తం పోతున్నారు. స్తోత్రం 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 అనగానే ఏమండి ఆడికి ఒక తాడు చెట్టు దొరికింది. ఎలా దొరికిందో తాడు చెట్టు దొరికింది. ఆ తాడు చెట్టు పట్టుకొని స్తుతి 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 అని ఆ తాటి కొమ్మల్లో కూర్చున్నాడు. ఎవరు? హల్లెలూయా భక్తుడు. అర్థమైందా? అక్కడ కూర్చొని స్తుతి స్తోత్రం అంటాడు. ఇక మా ఊరు కొట్టుకుపోతుంది. ఇంకొకడికే దొరికింది తాడు చెట్టు. ఆడు కళ్ళ ముందే వాళ్ళ మేనమామ, మేనత్త, చిన్నాయన, పెదనాయన అందరు కొట్టుకుపోతుంటే చిన్నమా పెద్ద